హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 17 ఆఫ్టర్నూన్ రొటీన్లో ఉందండి. ఆఫ్టర్నూన్ రొటీన్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది ఒకసారి చూపించేస్తానండి మీకు. ఇక్కడ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ రొటీన్లో ఒక ఫిష్ ఆయిల్ది టాబ్లెట్ అనేది తీసుకోవాలండి. నేను మార్నింగ్ చర్చ్కి వెళ్తూ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదండి మార్నింగ్ రొటీన్లో. అది చర్చ్కి వెళ్తూ హడావిడిగా పోస్ట్ చేసిందనమాట. ఆల్రెడీ అన్నీ చూపించేశాను కదా. దాంట్లో ఆల్రెడీ నేను సూప్స్లో ఒకటి నిమ్మకాయ అనేది తీసుకున్నానని చెప్పాను. అండ్ ఇప్పుడైతే ఇంకో 2 నిమ్మకాయలు ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఒకటి వచ్చేసి సూప్లో తీసుకుంటా, ఒకటి వచ్చేసి బటర్ మిల్క్లో తీసుకుంటాను. అండ్ వాటర్ అనేది తాగేస్తానండి. అండ్ ఇది ఒకటి వేసేసుకుంటాను. అండ్ మష్రూమ్ సూప్ అనేది తీసుకొని వెళ్ళాను చర్చ్కి. దాంట్లో 30 గ్రామ్స్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వెజ్ సూప్ అనేది తీసుకుంటున్నాను. వెజ్ సూప్లో కతిమా 30 గ్రామ్స్ అనేవి తీసేసుకుంటాను, సరిపోతుంది. అప్పుడు ఆల్రెడీ మార్నింగ్ నేను ఆయిల్ మొత్తం మీకు చూపించేశాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకుంటున్నాను. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తే ఇదిగోండి టాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఈ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను మొత్తం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్ అనేది ఒకటి తీసుకోవాలండి. ఇంకా 2 లెమన్స్ ఉన్నాయి. 1 లెమన్ సూప్స్లో తీసేసుకున్నాను, 1 లెమన్ వచ్చేసి బటర్ మిల్క్లో తీసుకోవాలి. అండ్ ఇంకో లెమన్ వచ్చేసి ఇక్కడ ఉన్న వెజిటబుల్ సూప్లో తీసుకుంటాను. బటర్ మిల్క్ చేసుకుంటాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్. అండ్ ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఈ మెడిసిన్ అయితే తీసుకున్నాను నేను. కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఎక్కువగా పెయిన్ వస్తుందన్నమాట. అందుకే నాకు గ్రూప్లో పోస్ట్ చేస్తే ఇది సజెస్ట్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి మెడిసిన్స్ వాడాలి అనేది నేను లిస్ట్ అనేది పెడతాను. ఓకే అండి. మనం విఆర్కే గారి డైట్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా డిసీజెస్ కానీ హెడేక్ కానీ అలాంటివి ఏమైనా వస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ లిస్ట్ అండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఒకసారి చెక్ చేస్తాను. ఆఫ్టర్నూన్ రొటీన్లో నేను ఏమేమి తీసుకున్నానని చూపించేసాను కదండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా తీసేసుకొని చక్కగా మనం ఆఫ్టర్నూన్ రొటీన్ అనేది అయిపోతుంది. నైట్ రొటీన్లో కలుద్దాం. బాయ్ అండి.